మధ్య స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తున్నా మరోవైపు టాక్ షోలను చేస్తూ క్రేజ్ ని సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు హీరోలు చేసిన ప్రతి షో మంచి టాక్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరికొత్త షో రాబోతుంది. ఓటీటీలో ఇప్పటికే ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే సెలబ్రిటీ టాక్ షో వస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ ఓ టాక్ షో తెలుగు ఒరిజినల్ సిరీస్ వస్తుంది. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు నాగ చైతన్య, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లతో రానా దగ్గుబాటి ముచ్చటించనున్నాడని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ షో గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ది రానా దగ్గుబాటి షో పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ను తీసుకొస్తుంది. ఈ కొత్త సిరీస్ నవంబర్ 23న స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రైమ్ వెల్లడించింది. మీకు తెలిసిన స్టార్లు, మీకు తెలియని స్టోరీలు, ది రానా దగ్గుబాటి షో చూడడానికి సిద్ధంగా ఉండండి. నవంబర్ 23న ప్రీమియర్ కానుంది అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ల ద్వారా వెల్లడించింది. మొత్తంగా 8 ఎపిసోడ్లు ఈ సిరీస్ లో ఉండనున్నాయి. ఇందులో సెలబ్రిటీలు తమ మనసు విప్పి మాట్లాడనున్నారు. ఇప్పటి వరకు వాళ్ల గురించి తెలియని ఎన్నో విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలోకి రాబోతుంది. ఈ షోని క్రియేట్ చేయడంతో పాటు స్పిరిట్ మీడియా పేరుతో రానా దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఈ షోకి టాలీవుడ్ లోని ప్రముఖులు ఎంతో మంది రాబోతున్నారు. అందులో పవన్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, నాని, రాజమౌళి, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఉండడం విశేషం. ఈ గెస్ట్ లిస్టుతోనే ప్రైమ్ వీడియో ఈ టాక్ షోపై ఆసక్తి రేపుతోంది. గతంలోనూ రానా ఇలాంటి ఓ సెలబ్రిటీ టాక్ షో చేసినా ఇది మాత్రం భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మీరు ఊహించని ఎన్నో విషయాలు ఈ షో ద్వారా తెలుస్తాయని రానా చెప్పడం విశేషం. ఈ షో గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. తొలి వారం వచ్చే గెస్ట్ ఎవరన్న సస్పెన్స్ తో పాటు ప్రతి వారం ఏ గెస్ట్ వస్తాడన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడా లేదా ఇది అబద్ధమా అనేది తెలియలేదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.